క్షమాపణ చెప్పాల్సిందిగా మీ యొక్క మీడియా ద్వారా నేను కోరుతున్నాను. రైట్. చల్సాని శ్రీనివాస్ గారు, తెలంగాణలో జరుగుతున్న ఈ విగ్రహ రాజకీయాలు, ఈ విగ్రహ వివాదానికి సంబంధించి ఎలా చూస్తున్నారు మేధావుల ఫోరం కన్వీనర్గా మీరు? తెలుగు జాతికి స్ఫూర్తులు ఉన్నాయండి. దాంట్లోనే కోస్తా, తెలంగాణ, రాయలసీమ అనేక ప్రాంతాలు, భిన్న ప్రాంతాలు ఉంటాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దేశ ప్రధానమంత్రి గారిగా పనిచేసిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఒక చోట ప్రతిష్ఠించడం వారి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఎందుకంటే ఆ మార్కెట్ ఇటుసేపు ఇది ఉన్న అటేపు ఇందిరాగాంధీ గారి విగ్రహం చూస్తే మీరు అక్కడ అర్థం అవుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. కేటీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటాం కూడా ఒక ఉప ప్రాంతీయ అస్తిత్వానికి డెఫినెట్ గా అది మంచిదే, తప్పు ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదండి. అది నా అభిప్రాయం ప్రకారం ఆయన డిమాండ్ చేయడం కూడా సరైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఇప్పుడు పాజిటివ్ గా తీసుకోవాలి. మనం ఇన్స్టెడ్ ఆఫ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాజిటివ్ గా పరిశీలించి నిన్న బట్టి విక్రమ్ గారు తర్వాత ఏమో వీళ్ళందరూ చూశారు కదా, ఇక్కడికి వెళ్ళి దాన్ని చూసిన తర్వాత స్థలాన్ని కూడా పరిశీలించి తొందరలో ఏర్పాటు చేస్తున్నారు. సెటిల్ అవ్వచ్చు. తర్వాత గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మాట్లాడుతూ చెత్తనంతా ఎత్తి పడేస్తాం అన్నట్టు మాట్లాడుతూ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారి మీద విగ్రహం మీద చేస్తే ఈపు చింతపండు అవుతున్నారు. ఇప్పుడు ఎక్కడ సిచ్యువేషన్ వెళ్ళిపోతుందో దయచేసి అర్థం చేసుకోండి. డెఫినెట్ గా వాళ్ళు మాట్లాడింది నిర్ణయం ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి నిర్ణయం తీసుకుని దేశ ప్రధానమంత్రి తీసుకున్నప్పుడు తప్పే ఉందండి. విగ్రహం మీద ప్రతిష్టాపించవచ్చు. తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఒక ప్రాంతీయ అస్తిత్వం కోసం డెఫినెట్ గా పోరాడారు, సాధించారు. కేసీఆర్ గారు అక్కడ వాళ్ళ ఖర్చు దాంట్లోకి వెళ్ళకపోయినా అద్భుతం సెక్రటరీ కట్టారు. తెలంగాణ అమరావతి పక్కన చాలా అద్భుతం కట్టారు. ఇక్కడ అంతవరకు ఇబ్బంది లేదు. అక్కడి నుంచి మాటలు ఇబ్బంది అండి. సరే, రెండో విషయం నేను వస్తా ఉన్నాను. అన్నిటికంటే ముందు నేను నలుగురు వెళ్ళి ఆ రోజు కేటీఆర్ గారు కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి దాసో శ్రావణ్ గారు వస్తే మాట్లాడదాం అనుకున్నాను. నేను మిగతా మొత్తం సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారు అనే వ్యక్తి వార్ధా గాంధీ గారి ఆశ్రమంలో ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేసి దళితుల కోసం, మిగతా వాళ్ళ కోసం దేవాలయ ప్రవేశంతో సహా వాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అనేక సార్లు దీక్షలు చేసి చాలా వరకు సాధించిన వ్యక్తి అండి ఆయన. మీకు తెలుసు కదా? హలో, చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. అర్థం ఉంది కదండి. అనేక సార్లు అలాంటి ఆయన ఒక తెలుగు జాతి కోసం ఆ రోజు ఏదైనా కానీ తెలుగు జాతి కోసం ఒక రాష్ట్రం కావాలని పోరాడి ప్రాణం అర్పించిన వ్యక్తిని మనం ఇప్పుడు తెలంగాణ ఆ ప్రాతిపదిక మీదే హైదరాబాద్ రాష్ట్రం 3 ముక్కలే, తెలంగాణ కూడా భాగం అయిన తర్వాత స్వతంత్రం అయింది. అస్తిత్వం తెలుగు ప్రాంతం నేను ఒకటిగా ఉండాలనుకున్నా 3 ప్రాంతాలు అయింది. మానసికంగా ఒకటిగా కోరుకుంటాను. ఇవాళ పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని తీసుకెళ్లి ఎక్కడ పడేశారు? తెలుగు తల్లి విగ్రహం దగ్గర వెళ్ళి నేను ఆ రోజు తీసేసిన రోజు అర్ధరాత్రి తీసుకెళ్లి ఎక్కడ పడేశారు? ఆ విగ్రహాన్ని ఎక్కడ చెట్లో పడేసి ఎక్కడ పడేశారు? తీసుకెళ్లి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవాలి. ఇప్పుడు కోస్తా, తెలంగాణ, రాయలసీమ ఎక్కడో ఉన్న 14 కోట్ల తెలుగు జాతి యొక్క ఒక స్ఫూర్తిగా మనం భావించాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ప్రపంచ తెలుగు మహాసభ జరపలేదు. కేసీఆర్ గారు డెఫినెట్ గా ఆయన తెలుగు మహాసభ జరిపారు, గౌరవించారు, సంతోషం. నాకు తెలిసి రామారావు గారి తర్వాత తెలుగు అనర్గంగా మాట్లాడగల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే ఆ పదాలు పలికింది మంచిదే. కానీ ఇవాళ తెలుగు తల్లి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎందుకు పడేయాల్సిన అవసరం ఏముందండి? బ్రహ్మాండంగా రోడ్డు ఉంది కదా, ఎక్కడ పడేశారు? నేను అందుకని అడుగుతా ఉన్నాను. డెఫినెట్ గా తెలంగాణ ఉద్యమం ఆ స్ఫూర్తి, ఆ పోరాటం డెఫినెట్ గా దాంట్లో విగ్రహం పెట్టాల్సిందే. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ కోస్తా రాయలసీమ అని పెట్టుకోవచ్చు. 14 కోట్ల తెలుగు జాతి కాస్తుంది. దీంట్లో ఎవరికి అభ్యంతరం ఉంటుంది? అందుకని వాళ్ళ తీరా వచ్చినప్పుడు అడగదలుచుకున్నాను నేను, మీ సిద్ధాంతం ఏంటి? మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా శాఖ పెట్టారు, తెలుగు జాతిని మాట్లాడుతున్నారు. మీ రాష్ట్రం వచ్చేసింది, రాష్ట్రం 2-3 రాష్ట్రాలు అయి ఉండవచ్చు, ఇబ్బందులు 2-3 తెలుగు వాళ్ళు చీలిపోయి ఉండొచ్చు. నేను అడుగుతున్నా, అక్కడ తెలుగు తల్లి ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి మేము ఆ రోజు నలుగురు కూర్చున్నాం. మరి మిగతా వచ్చాలి, మిగతా వాళ్ళు ఎందుకు స్పందించలేదు నాకు అర్థం కాలేదు. ఆ రోజే ఖండించాను. ఆ తీసుకెళ్ళి ఎక్కడున్నాము, మేము జిహెచ్ఎంసీకి వెళ్ళి అడిగితేనే వేరే చోట సికింద్రాబాద్కి పంపించామని చెప్పారు. అక్కడ లేదు, స్పందించేవాళ్ళు లేరు. ఏ జాతర ఒకటి చెప్తున్నాను, తెలంగాణలో పోరాటంలో అక్కడ డెఫినెట్ గా ఆ రోజు కేసీఆర్ గారు గుర్తించారు. మనోత్తరాయ్ గారు అది మాట్లాడవచ్చు, కానీ డెఫినెట్ గా అందరినీ గుర్తించబోచ్చు, కొందరు గుర్తించారు. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారు చనిపోయినప్పుడు నేను, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ గోపాలకృష్ణ గారు ముగ్గురు ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేరు అక్కడ. ఇవాళ జయశంకర్ గారు, ఆచార్య జయశంకర్ గారు బతుకున్నా సరే అది తెలుగు తల్లి విగ్రహం ఉన్నాయా, మనం కూడా తెలంగాణ పెట్టుకున్నాం అంటారు. అందుకని నేను ఇదేంటండి ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాను. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్